చాలా రోజులుగా గంజాయి సరఫరా చేస్తున్నాడని నమ్మదగ్గ సమాచారం ఉన్నప్పటికీ పట్టుబడకుండా గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని పట్టుకున్నట్టు బాన్స్వాడ ఎక్సైజ్ సిఐ దిలీప్ తెలిపారు. ఫోన్ కాల్తో డెలివరీ చేయడం నిందితుని నైజాం అని తెలిపారు. నిందితుడిని ఎలా పట్టుకోవడం జరిగిందో పూర్తి వివరాలను మీడియా సమావేశంలో తెలియపరిచారు. మహారాష్ట్ర దెగ్లూర్ గ్రామానికి చెందిన అర్జున్ బండారి అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఫోన్ కాల్లో గంజాయి సరఫరా చేస్తున్నట్టు సమాచారం ఉన్నప్పటికీ పట్టుబడకుండా తిరుగుతున్నాడని ఎక్సైజ్ సిఐ దిలీప్ తెలిపారు. అయితే చాలా రోజులుగా నిఘా పెట్టినప్పటికీ ఫోన్లో మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలతో పాటు దెగ్లూరు నుండి గంజాయి కావాలనుకున్న వారికి ఫోనులో సంప్రదిస్తే ఆయన చెప్పిన చోటికి డెలివరీ చేసి వెళ్లిపోయేవాడని తెలిపారు. పక్కా సమాచారం మేరకు బాన్సువాడ పట్టణంలోని బీర్కూరు చౌరస్తా వద్ద మాటు వేసి రెడ్ హ్యాండెడ్ గా గంజాయి విక్రయదారుడు అర్జున్ బండారి అనే వ్యక్తిని పట్టుకున్నట్టు ఆయన నుండి సుమారు 300 గ్రాముల ఎండు గంజాయి ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. కామారెడ్డి ఎయిర్ఫోర్స్మెంట్ అధికారి సుందర్ సింగ్ మరియు ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా పట్టుకున్నట్టు వారు తెలిపారు. గంజాయి విక్రయించిన కొనుగోలు చేసిన వారికి సంబంధించిన సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. కామారెడ్డి మా ఎక్సైజ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ టీం ఉంటుంది. ఎస్హెచ్ఓ స్టేషన్ బాన్స్వాడ టీము గాంజా బయట దెగ్లూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ బాన్స్వాడ చుట్టుపక్కల అమ్ముతున్నారని పక్కా సమాచారం. చాలా రోజుల నుంచి సమాచారం ఉంది. ఆయనని ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 300 గ్రాముల గాంజా ఎండు గంజాయి ఒక ఫోను స్వాధీనపరచుకుంది. ఆయన పేరు మన అర్జున్ బండారి. ఆయన దెగ్లూరు నివాసి. దెగ్లూరు ఆయన ఫోన్ కాల్స్ తోని మన బాన్స్వాడ ఏరియాలో ఎవరికైనా ఫోన్ చేస్తే తీసుకుని ఇస్తాడు. ఆయన అంత ఈజీగా దొరకడు. చాలా దానికి ఇది ఉంటది. కాబట్టి చాలా రోజుల తర్వాత ఈయన దొరికిండు. ఈయన కేసు రాసి మెజిస్ట్రేట్ ముంగట ఇస్తే ఆయనకు జైలు రిమాండ్ ఇచ్చింది. ఆ రిమాండ్ కొరకు జైలుకు పంపిస్తున్నాం. ఆయనకి ఎస్హెచ్ఓ బాన్స్వాడ పరిధిలో చెప్పగలదు. మా గవర్నమెంట్ నంబర్ ఉంది 8712658988. దానికి సమాచారం ఇస్తే ఎటువంటి పర్సన్స్ అయినా అరెస్ట్ చేస్తాం.